హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ సిరిని. సో ఈరోజు అయితే ఒక చికెన్ రెసిపీ తోటి, ఒక మంచి చికెన్ రెసిపీ తోటి మేము ముందుకు వస్తున్నాము. కపుల్స్ వీడియో అనమాట ఇది, ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో ఈరోజు స్పెషల్గా మా హస్బెండ్ వచ్చేసి చికెన్ మండి తయారు చేసి చూపిస్తూ ఉంటున్నాడు మన వ్యూవర్స్ కోసం. సో ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా తయారు చేయాలి ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ రావ్ ధర్మరాజుల. ఈరోజు సిరి మై టేస్ట్ మై చాయిస్ కోసం నేను హైదరాబాద్ స్టైల్ అరేబియన్ చికెన్ మండి చేయాలనుకుంటున్నాను. అండ్ యా, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. లెట్స్ హ్యావ్ ద వీడియో. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ముందుగా మసాలా ప్రిపరేషన్ కోసం 3 స్పూన్లు ధనియాలు తీసుకోవాలి. అండ్ 2 స్పూన్లు వచ్చేసి జీలకర్ర, అండ్ 2 సినిమన్ స్టిక్స్, ఇంకా మనకి బిర్యానీ స్పైసెస్ ఏమైతే ఉంటాయో యాలకులు, ఇలాచీలు, మరాఠీ మొగ్గ, ఇలా అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. స్టార్, ఇవన్నీ వేసుకోవాలి. స్పైసెస్ ఏమైతే ఉంటాయో, బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత సోంపు వచ్చేసి 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇదేమో బిర్యానీ లీఫ్ ఒక 2 వేసుకోవాలి. వీటన్నిటిని పచ్చివే వేయించకుండా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఇట్లా స్మూత్ పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని వేరొక బౌల్లోకి ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి మనకి చికెన్ పీసెస్కి పెట్టడానికి. సో దీంట్లో ఒక 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ చాట్ మసాలా అండ్ 2 స్పూన్లు వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ అది లేకపోతే నార్మల్ పౌడర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడైతే దీంట్లో ఒక లెమన్ని మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. ఇంకా రెడ్ ఫుడ్ కలర్ అండి, ఇది యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది మనకి, లేదంటే మీ ఆప్షనల్. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే మనం వేసుకోవాలి. అండ్ ఇదేమో జింజర్ పౌడర్ అండి, 1 టీ స్పూన్ జింజర్ పౌడర్ వేసుకొని ఈ పౌడర్ని అంతటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం చికెన్ ఏంటంటే అండి ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత వాటర్లో సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట. వాటర్లో చికెన్ని అలా 15 మినిట్స్ వాటర్లో పెట్టుకున్న తర్వాత ఏదైతే ఆ చికెన్ ఉంటుందో వాటర్ మొత్తం తీసేసి ఆ చికెన్కి ఈ మసాలా ఏదైతే ఉందో ఈ మసాలా మొత్తాన్ని కూడా ఈ చికెన్కి ఇలా అప్లై చేసుకోవాలి. బాగా కంప్లీట్గా మర్దన చేసుకోవాలన్నమాట ఈ లెగ్ పీసెస్కి. ఇలా చేసుకున్న తర్వాత మనం కంప్లీట్గా మనకి ఏదైతే ఇంకా ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఆ మసాలా అనేది మిగులుతుంది కదా. సో దాన్ని ఏం చేసుకోవాలంటే మనకి రైస్లోకి వాటర్కి మనం ఎప్పుడైతే వీటిని స్టీమ్ చేస్తామో అప్పుడు అందులో యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ మసాలాని. సో ఇలా మొత్తం కంప్లీట్గా ఇలా పట్టించుకోవాలి మసాలాని. పట్టించిన తర్వాత దీనిపైన లిడ్ని క్లోజ్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అంటే ఇదంతా ఈ ప్రాసెస్ని మార్నింగ్ చేసుకున్నామంటే మనకు ఆఫ్టర్నూన్కి అయిపోతుంది. ప్రాసెస్ అనేది చెప్పండి ఒకసారి మా వ్యూయర్స్కి. Yes, let's start the video. Before going to it, I want to present you like chicken, marinated chicken. So, ఈ ప్రాసెస్లో మేజర్ ఇంగ్రీడియంట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం సెపరేట్ మండి మసాలా తయారు చేయాల్సి ఉంటుంది. మండి ప్రిపేర్ చేసిన మసాలాని ఈ చికెన్లో మ్యారినేట్ చేసి 4 అవర్స్ రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవాలి. దాన్ని సెపరేట్గా పెట్టుకోవాలి. సో అరేబియన్ మండి ప్రిపరేషన్లో మేజర్ యాక్టివిటీ ఏదైనా ఉంటే అది చికెన్ని స్టీమ్ తోటి బాయిల్ చేయాలి, కుక్ చేయాలి. సో అలా కుక్ చేసిన చికెన్ని ఫ్రై చేయాలి. దాన్ని రైస్లో యాడ్ చేసుకుని అప్పుడు మనం ప్రిపరేషన్ ఉంటుంది. సో ముందైతే ఈ ప్రాసెస్లో ఈ చికెన్ మండి ప్రిపరేషన్లో స్టీమ్ కుకింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. దానికోసం నేను ఇప్పుడు వాటర్ని ఈ పాత్రలో, బేసిక్గా ఈ మండి ప్రిపరేషన్లో చికెన్ స్టాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టాక్తోనే మనం రైస్ని కుక్ చేయాలి. సో అందుకోసం నేను మెజర్డ్ గ్లాస్ తీసుకున్నాను. దీంతో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని నేను సోక్ చేసి పెట్టుకున్నాను, బాస్మతి రైస్. కాబట్టి దీంతో 4 గ్లాసెస్ ఆఫ్ స్టాక్ ప్రిపరేషన్ని నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. సో అంటే ఇప్పుడు మనం చికెన్ని స్టీమ్ చేసుకోవాలి.
ఓకే, దానికోసం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి దానికోసం 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాం. అండ్ యాక్చువల్గా ఈ చికెన్ మండీలో 4 గ్లాసెస్ వాటర్ సరిపోవు, బట్ దీంట్లో 4 గ్లాసెస్ యాడ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే నేను బాయిల్ చేసినప్పుడు, స్టీమ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక గ్లాసున్నర వాటర్ ఆవిరైపోతుంది. సో రిమైనింగ్ స్టాక్ నాకు రైస్లోకి సరిపోతుంది. అందుకని నేను 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ స్టీమ్ చేసుకోవడానికి వాటర్ని దీంట్లో యాడ్ చేశాను, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. నౌ ఐఎమ్ కీపింగ్ దిస్ వెసల్ ఇన్ టు ఇట్. సో నౌ యూ కెన్ చెక్ ఇది ప్రాపర్గా కూర్చుంది కదా. దెన్ యూ కెన్ యాడ్ చికెన్ లైక్ దిస్. మ్యారినేటెడ్ చికెన్ని మనం జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది మనం 4 అవర్స్ నానపెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఇది 4 అవర్స్ నానపెట్టుకున్నటువంటి, మ్యారినేట్ చేసి రిఫ్రిజిరేటర్లో పెట్టినటువంటి చికెన్ పీసెస్. ఓకే, 4 లెగ్ పీస్లా? ఎస్, 5 లెగ్ పీసెస్ నేను తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఈ ప్రాసెస్ వెనుక చూస్తే ఈ స్టీమ్ ప్రాసెస్లో హోల్స్ ఉన్నాయి కదా, వీటిలో నుండి జ్యూస్ అంతా కూడా లోపల ఉన్న వాటర్లోకి కారిపోతుంది. సో అది చికెన్ స్టాక్గా ఉంటుంది. ఆ వాటర్ని మనం ఫైనల్గా రైస్ కుక్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటే అది రైస్లోకి బాగా వెళ్ళిపోయి ఆ ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది రైస్కి. సో దానికోసం ఉంచాను. అండ్ ఈ మిగిలిపోయినటువంటి మసాలాని ఈ చికెన్ పీసెస్ స్టీమ్ అయిన తర్వాత నేను మళ్ళీ వీటిని ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేస్తాను. సో లెఫ్ట్ ఓవర్ మ్యారినేటెడ్ మసాలా ఐ కెప్ట్ ఇట్ సైడ్. నా క్లోజ్ చేయండి టైట్గా. సో దీంట్లో స్టీమ్ అంతా కూడా లోపలికి జ్యూస్ లాగా దిగిపోతుంది. అండ్ స్టవ్ వెలిగించుకున్నాము. ఈ ప్రాసెస్కి 30 మినిట్స్ టైం పడుతుంది. అప్పుడు మనం తీసి చూసినట్లయితే కుక్ అవుతుంది. చికెన్ కుక్ అయిన తర్వాత దీన్ని మనం సెపరేట్ చేసుకోవాలి. I'll explain you once it is done. And meanwhile, I want to show you fried onions which we can utilize on top of the. So Arabian mandilo dry fruits ni manam compulsory add chesukovali. Kaju, badam, raisins, and on top of fried onions, crispy fried onions ni add cheskunte tasty ga untundi. So nenu idi prepare cheskoni side unchukunటున్నాను. ఓకే వ్యూవర్స్, ఇప్పటి వరకు 30 మినిట్స్ అనుకున్నాం. 30 మినిట్స్ ఇది ఈ ప్రాసెస్లో కుక్ అయింది. సో ఎలా ఉందో చూద్దాం ఒకసారి. యా, వావ్, జ్యూసీ టెండర్ చికెన్ రెడీ. మీరు చూస్తే ఈ చికెన్ టెక్స్చర్ మీరు ఒకసారి గమనించినట్లయితే చికెన్ ఉడికిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? చూడండి, బోన్ నుండి చికెన్ సపరేట్ అవ్వడం మనం గమనించవచ్చు. కావాలంటే మీరు ఫోక్ తీసుకొని కూడా ఇలా ప్రెస్ చేయండి, ఈజీగా వెళ్ళిపోతుంది కదా. జ్యూసీగా టెండర్గా చికెన్ ఉందా లేదా అనేది ఈ విధంగా మనకు తెలుస్తుంది. అదే ఉడకనట్లయితే మనకు ఈ విధంగా ఫోక్ లోపలికి వెళ్ళడం జరగదు. అండ్ టెక్స్చరు బోన్ నుండి సెపరేట్ అయిందా లేదా. సో సెపరేట్ అవ్వడం అంటేనే అది కుక్ అయిందని అర్థం, ప్రాపర్గా కుక్ అయింది. ఓకే, సో నౌ ఐ వాంట్ టు కీప్ ఇట్ అవే ఫ్రమ్ దిస్ బౌల్. సో చూసారు కదా, దీన్ని సెపరేట్ చేసుకొని ఇలా ఉంచుకొని చూడండి, స్టాక్ని మీరు అబ్జర్వ్ చేయండి. టోటల్ స్టాక్ జ్యూసీగా మారిపోయింది కదా చికెన్ దీంట్లోకి రావడం వల్ల. సో వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయింది. మిగిలిన స్టాక్ని చూసుకొని మనం రైస్లో యాడ్ చేసుకుందాం. బిఫోర్ టు దాట్ ఫస్ట్ చికెన్ని డీప్ ఫ్రై చేసుకుందాం, అంటే తందూర్ లాగా తయారు చేసుకుందాం. ఓకే, సో ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో ఈ కుక్డ్ తందూర్ని యాడ్ చేసుకోవాలి. సో మనకి చూడండి, ఎమ్మీ ఎమ్మీ చికెన్ అయితే మనకి ఫ్రై అవుతుంది ఇక్కడ. సో చెప్పండి, తర్వాత ఏం చేయాలి? సో ఈ ప్రాసెస్కి కారణం ఏంటంటే ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది, కానీ దీన్ని మనం ఇప్పుడు తందూర్ లాగా మారుస్తున్నాం. తందూర్ లాగా మార్చినప్పుడు ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. సో అది మనం తిప్పుకుంటూ అటు ఇటు మార్చుకుంటూ తందూర్ లాగా క్రిస్పీగా కన్వర్ట్ అయ్యేంత వరకు ఈ ప్యాన్ పైన మనం కుక్ చేసుకోవాలి. ఓకే,
సో 5 మినిట్స్కి ఒకసారి మనం దీన్ని టర్న్ చేసుకొని ఇట్లా తంచులాగా ఇలా టెక్స్చర్ రావాల్సి ఉంటుంది. మీరు చూసినట్లయితే ఈ విధంగా టెక్స్చర్ మనకి చేంజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. గారు చాలా కష్టపడుతున్నారు మన కోసం. చూడండి తందూర్ టెక్స్చర్ ఎలా మారిందో. ఇంకొకటి, బాయిల్ చేసిన చికెన్ని మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆ టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఎస్, పర్ఫెక్ట్. యూ కెన్ సీ దిస్. సో మధ్య మధ్యలో ఆయిల్తో ఇలా చికెన్ని డ్రెస్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే అది మాడిపోకుండా చక్కగా బాగా వస్తుందన్నమాట. సో ఈవెన్గా డ్రెస్సింగ్ చేయడం వల్ల ఎక్కడైనా సరే పొడి పొడిగా ఉండి ఉడుకున్నట్లున్నా కూడా ఈ ఆయిల్తో చేయడం వల్ల నీట్గా కుక్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఆయిల్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ అది. ఎస్, ఫ్రైడ్ ఆనియన్స్ మనం దీంతోనే వేయించుకున్నాము, డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము. సో చాలా బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. యా, ఈ విధంగా మనం డ్రెస్ చేసుకోవాలి. తందూర్ అయితే మనకి రెడీ అయిపోతుంది. చూడండి, వావ్, ఎంతో టైం పట్టలేదు. జస్ట్ 3 మినిట్స్లో మనకైతే ఇది మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. వన్ సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ కూడా అయిపోతుంది. చూసారా, తందూరి చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, కంప్లీట్ అయిపోతుంది. సో బాయిల్ చేసాం, స్టీమ్ చేసాం, దాన్ని తీసుకొచ్చి పైన ఫ్రై చేసుకున్నాం. సో తందూరి రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకొని రైస్ మనం రెడీ చేసుకుందాం. రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చేద్దాం. ఓకే, సో దాన్ని ఇలా పక్కన పెట్టుకొని ఈ బౌల్లో రైస్ ప్రిపరేషన్ దీంట్లో చేసుకుందాం. సో రైస్ ప్రిపేర్ చేయాలి అంటే దీంట్లో ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకుని, ఇది ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నటువంటి ఆయిల్. ఓకే, దాంట్లో పెద్దగా కట్ చేసుకున్నటువంటి 2 ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దీంట్లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. వేయాలి. కొద్దిగా పసుపు కూడా మనం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లంని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలన్నమాట. అంతే కదండి? అంతే అంతే, మీరు కరెక్ట్. ఇప్పుడు మనం ఈ గ్లాస్ వాటర్ కొలుచుకోవాలన్నమాట. సో మనకు 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం 4 గ్లాసెస్ వాటర్ పోసాం, జస్ట్ 2.5 గ్లాసెస్ వాటర్ అయ్యాయి. 2 బావు. చూడండి, మన చికెన్ స్టాక్ వాటర్ ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉందో దాన్ని దీనిలో యాడ్ చేసుకుందాం. దీన్ని చక్కగా కలుపుకొని వాటర్ మరిగిన తర్వాత అప్పుడు సోక్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. 1 అవర్ అయిపోయింది సోక్ చేసి కూడా రైస్ అనేది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎసరు మసిలింది. సో వాటర్ బాగా మరిగిన తర్వాత మనం సోక్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని దాంట్లో నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి.
ఓకే. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి 60% కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా తర్వాత ఏం చేయాలి? 60% కుక్ అయిన తర్వాత ప్రాసెస్ ఏముంటుంది? 60% కుక్ అయిన తర్వాత ఈ చికెన్ని దీనిపైన యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్, కాజూస్, బాదాం, పిస్తా అన్నీ ఉన్నాయి. దీనిపైన డెకరేట్ చేసుకోవాలి. తర్వాత 100% కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో అది ప్రాసెస్. సో మన రైస్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. రైట్, పర్ఫెక్ట్లీ కుకింగ్. సో ఇలా 60% 70% కుక్ అయిన తర్వాత మాయిశ్చర్ కనిపిస్తుంది కదా, ఈ మాయిశ్చర్ ఉన్న దగ్గరే మనం చక్కగా ఇప్పుడు ఫ్రైడ్ క్రిస్పీ ఆనియన్స్ని దీనిపైన అరేంజ్ చేసుకోవాలి ఒక లేయర్ లాగా. ఓకే, ఒక లేయర్ లాగా ఫ్రైడ్ క్రిస్పీ ఆనియన్స్ని వేసుకోవాలి. దాని తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని చక్కగా అరేంజ్ చేసుకోవాలి. ప్లేట్ తీయండి రావు గారు కొంచెం. ఓకే, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని అరేంజ్ చేసుకోవాలి. దీనిపైన వావ్, ఇట్స్ లుకింగ్ యమ్మీ యమ్మీ. చక్కగా కొత్తిమీరని పెట్టుకోవాలి. ఓకే, కొరియాండర్ని మనం యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్కి. ఇప్పుడు మన ఎమ్మి తందూర్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. లోపల ఎగ్స్ ఎందుకు రావు గారు? ఎగ్స్ నాకు కావాలి, నేను ఎగ్ తింటాను. గుడ్డు తిన్నవాడే మంచివాడు, నేను మంచివాడిని కాబట్టి ఎగ్స్ కావాలి. అంటే తినని వాళ్ళు మంచి వాళ్ళు కాదనా మీ అభిప్రాయం? తినే వాళ్ళు ఎవరు ఉంటారు? మీరు తినకుండా ఉంటారా? చెప్పండి, నేను మీది కూడా తినేస్తాను. సో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి ఎగ్స్. మళ్ళీ ఎంతసేపు ఉంచుకోవాలి ఇలా? ఇలా ఒక 15 minutes లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. దీనిపైన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మేజర్ ప్రాసెస్. ఇప్పుడు ఏమైనా కంప్లీట్గా దీనిపైన కవర్ చేసుకుంటే ఆ మాయిశ్చర్ అనేది అక్కడే ఉండిపోతుంది. సో బెటర్గా ఉంటుంది. అండ్ దీని తర్వాత లిడ్ క్లోజ్ చేసి 15 minutes వెరీ లో ఫ్లేమ్ మీద పెట్టాలి, అడుగు మాడిపోకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి 15 minutes కుక్ అయింది. ఈ విధంగా ఉంటుంది పైన. నేను ఈ టిష్యూని బయటకు తీసేస్తున్నాను, చూసారు కదా. స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా. ఎస్, ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా ఆఫ్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మనం ఒక 10 నిమిషాలు క్లోజ్ చేసుకుని ఉంచాలి. ఓకే, సో మనకైతే 10 minutes తర్వాత ఇదైతే చాలా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ చికెన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి కాబట్టి ఇలా పీసెస్ని పక్కన పెట్టేసుకొని పైన డెకరేట్ చేసుకుందాం పీసెస్ని. మళ్ళీ మనం ఫ్లిప్ చేసుకుంటే అడుగున వెళ్ళిపోతాయి కదా. సో అందుకని ఫస్ట్ అయితే చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకుందాం. చికెన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని మనం ఇలా పైన వేసుకొని, వావ్, చూడ్డానికి సూపర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకోసం అరేబియన్ చికెన్ మండి రెడీ. సో హ్యావ్ దిస్ ప్లాటర్, హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ చేసి చెప్పండి. సో super, very nice taste, guys. It's tempting. అండి, ఈరోజు మా ఆయన గారు ఎంతో మంచిగా ఈరోజు సండే స్పెషల్ చికెన్ మండి తయారు చేసి చూపించారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.
అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. ఏమైనా చెప్తావా అండి? థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఎవ్రీ సండే ఇలా ఒక వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను తప్పకుండా. స్టే ట్యూన్. సిరి మై టేస్ట్ మై చాయిస్. బాయ్.